హలో, మన మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ స్టార్ట్ అయ్యి 5 years కంప్లీట్ అవుతుంది ఈ జూన్ 24కి. సో ఈ 24 జూన్ నుండి ఈ జూన్లో ఐవీఎఫ్ చేయించుకునే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వాలని అనుకుంటున్నాను నేను. ప్లస్ మీకు ఐవీఎఫ్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు స్కానింగ్, మీ హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ 2 ఫ్రీగా చేస్తారు మన సెంటర్లో. ఇది యూటిలైజ్ చేసుకొని హ్యాపీ బేబీతో తీసుకొని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో వ్యూవర్స్, నేను డాక్టర్ అరుణ మోపర్తి, రన్నింగ్ మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ బస్ స్టాండ్ దగ్గర గుంటూరులో. మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఇస్ ఎ ప్లేస్ వేర్ వి స్పీక్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అబౌట్ ఉమెన్స్ హెల్త్. ఈరోజు గర్భిణీ స్త్రీలు కొన్ని ఆహార పదార్థాలు అవాయిడ్ చేయటం బెటర్. అవి ఏంటి, ఏమేమి అవాయిడ్ చేస్తే మంచిది అనే దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. మెయిన్ గా ప్రిజర్వ్డ్ ఫుడ్స్, చాలా ఫ్రోజన్ ఫుడ్స్ లైక్ చిప్స్, లేస్లు, ఈ కుర్కురేలు ఇవన్నీ ప్రిజర్వేటివ్స్ వేసి పెడుతూ ఉంటారు. అలాంటి ప్రిజర్వ్డ్ టిండ్ ఫుడ్స్ ఏమి తీసుకోకుండా ఉంటే మంచిది. ప్రెగ్నెన్సీ వాళ్ళకి అది దానివల్ల బేబీకి కూడా మంచిది కాదు. ఇంకా అన్కుక్డ్ వండకుండా, ఎగ్జాంపుల్ ఎగ్స్ ఉన్నాయి అనుకోండి, కోడిగుడ్లు, ఆ గుడ్డుల్ని కుక్ చేయకుండానే మన కేక్ మీద వేసే క్రీమ్ గానీ, మయోనైజ్ గానీ అలాంటివన్నీ దాంతోనే తయారు చేస్తారు. సో అన్కుక్డ్ ఫుడ్ ఈజ్ నాట్ అట్ ఆల్ గుడ్. ఇంకా సాల్మన్ ఫిష్ అనే ఫిష్, చేపలు కూడా పచ్చి తింటా ఉంటారు. పచ్చి చేపలు కూడా మంచిది కాదు. స్ప్రౌట్స్, అదే మొలకలు ఉంటాయి కదా, ఆ మొలకలు కూడా మనం ఇంట్లో శుభ్రంగా వాష్ చేసుకొని, క్లీన్ చేసుకొని, మంచి క్లాత్తో డ్రై చేసుకొని, అవి హైజీనిక్గా తయారు చేసేసుకొని తినడం మంచిది. కానీ షాపుల్లో దొరికే కవర్లలో పెట్టి వాళ్ళు ఎప్పుడెప్పుడో పెట్టిని, ఎప్పుడెప్పుడో కుక్ చేసి తీసి మనకి ఇస్తే అవి తినడం వల్ల మోషన్స్ అయినాయి అంటే మనకున్న వచ్చే న్యూట్రిషన్ కన్నా కూడా మనకి లాస్ అయ్యే క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి అన్కుక్డ్ ఫుడ్లు బయట అసలు తినొద్దు, స్ప్రౌట్స్ లాంటివి. ఇంకా పాలు కూడా గేదె పాలు, ఆవు పాలు డైరెక్ట్ గా తెచ్చుకొని వాటిని అలాగా ఒకసారి కాగబెట్టుకొని తాగే కన్నా పాశ్చరైజ్డ్ మిల్క్, అంటే మన కొంచెం మంచి పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు ప్యాకెట్లు బాగా పాశ్చరైజ్ చేసి ఇస్తారు కదా, అలా చేసిన దాంట్లో కొంచెం ఇన్ఫెక్షన్స్ అయ్యి రాకుండా ఉంటాయి. ఒకవేళ మన ఇంట్లో ఫ్రెష్ పాలు దొరుకుతుంది, మన గేదె పాలు అంటే వాటిని 2-3 సార్లు బాయిల్ చేసుకుంటే దాంట్లో ఏమైనా బ్యాక్టీరియాలు ఉన్నా కూడా కిల్ అయిపోతే ఇబ్బంది లేకుండా ఉంటుంది. బయట ఫుడ్స్ అవాయిడ్ చేయటం 100% బెటరు. కొంచెం స్పైసీ మసాలాలు, చికెన్లు, నాన్ వెజ్లు తినడానికి ఇష్టంగా ఉంటుందిలే, కానీ అవి తిన్నప్పుడు దానివల్ల గ్యాస్ట్రైటిస్, ప్రెగ్నెన్సీ వాళ్ళకి బేసికల్గానే కొంచెం పొట్టొబ్బరంగా ఉంటుంది కదా, దానివల్ల కడుపులో మంట, తేపులు వచ్చినట్టు ఇబ్బందిగా, అనీజీగా అనిపిస్తూ ఉంటుంది. సో అందుకని నాన్ వెజ్లు కూడా వీలైనంత తక్కువ తీసుకోవడం మంచిది. అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ వీలైనంత తక్కువ. ఎస్పెషల్లీ చికెన్ లివరు, మటన్ లివరు ఇవి ఉంటాయి కదా, వాటిలో కూడా కొంచెం ఇన్ఫెక్టివ్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. అవి తీసుకునేప్పుడు కూడా కొంచెం ఎక్కువ వాష్ చేసుకొని, ఎక్కువ ఉడికించుకొని తినటం వల్ల, ఫ్రై కాకుండా ఎక్కువ ఉడికించుకొని తినటం వల్ల వాటిలో నుండి వచ్చే ఇన్ఫెక్షన్స్ అవన్నీ అవాయిడ్ చేసేసుకోవచ్చు. పైనాపిల్ ఉంది కదా, మనం మెయిన్గా అది అవాయిడ్ చేసుకోవాలి. పైనాపిల్ ఒకటను, బొప్పాయికాయ కూడా ప్రెగ్నెంట్ లేడీస్ తినకుండా ఉంటే మంచిది. వాటి వల్ల కొంచెం హార్మోన్స్ అన్నీ ఎక్కువైపోయి అవి యూట్రస్ని కదిలిస్తూ పెయిన్స్ వచ్చేటట్టు, కంట్రాక్షన్స్ తెప్పించి బేబీని డెలివరీ అవ్వడానికి ఇబ్బంది పడతాయి అనమాట. సో ఆ 2 ఫ్రూట్స్ కూడా అవాయిడ్ చేసేసుకోవటం మంచిది. నేను చెప్పిన ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని బయట ఫుడ్ని 100% అవాయిడ్ చేసేసుకొని ఇంట్లో కుక్ చేసిన ఫుడ్, బయట ఫుడ్ తినడానికి బాగుంటుంది రెస్టారెంట్ ఫుడ్, కానీ దానివల్ల వాళ్ళు కొంచెం హైజీనిక్గా 3-4 రోజులు చికెనో మీటో తెచ్చి అక్కడ పెట్టి దాన్ని రోజు కొంచెం వాడుతూ అట్లా చేస్తూ ఉంటారు. అవన్నీ మనం తినడం వల్ల మోషన్స్ అయినా, వామిటింగ్స్ అయినా, కొంచెం బాగా నీరసం వచ్చేస్తుంది. డిహైడ్రేషన్ అయిపోతే ప్రెగ్నెన్సీలో ఇబ్బంది పడతారు. సో ఈ ఫుడ్స్ అన్ని మెయిన్గా అవాయిడ్ చేసేసుకొని జాగ్రత్తలు తీసుకుంటే ప్రెగ్నెన్సీలో మీ న్యూట్రిషన్ బాగుంటుంది, మీ బేబీ కూడా హెల్తీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.